హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మనకు మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి హ్యాండ్రైన్ అయి ఉంటుంది. అలా తను స్టడీ చదువుకొని మొత్తం తనంటూ ఒక పొజిషన్కి వచ్చినాక ఇంటికి వస్తే వాళ్ళ మదర్ ఏమో నువ్వు చాలా సక్సెస్ అయ్యావు కానీ ఒక విషయంలో ఫెయిల్ అయ్యావని చెప్పేసరికి అమ్మ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదని చెప్తే నిన్నెవరు పెళ్లి చేసుకోమన్నారు, ఫస్ట్ నువ్వు 2 years బాగా ఎంజాయ్ చేయని అక్కడికి కొంతమంది మేల్ మోడల్స్ అనేది తీసుకొస్తుంది. అప్పుడు హీరోయిన్ చెప్తున్నా కానీ అమ్మ నాకు వద్దని చెప్తున్నా కానీ వినుకోకుండా ఒక స్ట్రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ ఏమో యాపిల్ అనేది పిప్పి చేసి పడేస్తాడు. అది చూసిన వాళ్ళ అమ్మాయి అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి ఫ్రీజ్ అయిపోతుంది. అలా హీరోయిన్ కి అనేది ఒక అబ్బాయి టచ్ చేసేసరికి తను అనేది మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ చదువుకునేటప్పుడు తన కజిన్ అనేది లవ్ చేసి ఉంటుంది. వాళ్ళ కజిన్ ఏమో 2 years తర్వాత తనకు అనేది బ్రేకప్ చెప్తాడు. ఎందుకు నాకు బ్రేకప్ చెప్తున్నావు అని అడిగేసరికి నువ్వు అసలు నన్ను టచ్ చేయడం కూడా లేదు, అలాగే ఇలా పట్టుకున్నాక నేను వెంటనే దూరం జరుగుతున్నావు, ఇలాంటి లవ్ నాకు ఇష్టం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ అనేది కేక్ పడేస్తుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇదిగో ఆల్రెడీ మీ కజిన్ ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అతను ఎవరో కాదు మీ ఆంటీ కూతుర్ని, వాళ్ళ రిలేషన్లో ఉన్నట్టు కూడా పబ్లిక్గా చెప్పారని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. అప్పుడే అనుకోకుండా ఇంకొక అబ్బాయి అనేది హీరోయిన్కి తగులుతుంది. అప్పుడు తగిలిన వెంటనే హీరోయిన్ మళ్ళీ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. అలా ఎలాంటి మూవ్ ఇవ్వకుండా అక్కడే కింద పడిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కూడా హీరోయిన్ లేపుతున్నా కానీ తనకి అనేది లేవలేకపోతుంది. అలా తనకు అంత కాన్షియస్ ఉన్నా కానీ లేవలేకపోవడంతో అప్పుడు హీరోయిన్ నుండి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అలా హీరోయిన్ డాక్టర్స్ ని కన్సల్ట్ అయితే ఇది కేవలం ఒక డిజీజ్ మాత్రమే అని చెప్పి పంపించేస్తారు. అలా ప్రజెంట్ లోకి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ మదర్ మాట్లాడించేసరికి హీరోయిన్ తేరుకొని అమ్మ నాకు ఎందుకు బాయ్ ఫ్రెండ్ లేడు, నేను 5 years అబ్రాడ్ లో ఉన్నా కదా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను చాలా హ్యాండ్సమ్ పర్సన్ అని చెప్తుంది. అలా వాళ్ళ మదర్ అక్కడ నుంచి వెళ్ళిపోయినాక హీరోయిన్ నేను ఎలాగో అబ్బాయిని టచ్ చేయలేను కాబట్టి ఖచ్చితంగా నేను రోబోట్ బాయ్ ఫ్రెండ్ ని చూసుకోవచ్చు కదా అని నేను ఖచ్చితంగా లూ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ రోబోట్ ని లాంచ్ చేశారు కాబట్టి తను అనేది ఒక రోబోట్ బాయ్ ఫ్రెండ్ అనేది బుక్ చేసుకుంటుంది. మరోవైపు ఏమో మన మెయిన్ లీడ్ హీరో ఉండి చాలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే తన వెనక వాళ్ళ గ్రాండ్ మా కూడా వస్తూ ఉంటుంది. అలా వాళ్ళ గ్రాండ్ మా ఉండి నువ్వు పెళ్లి చేసుకోవాలి లేదంటే నాకు ఇంకొక మనవడు రాడని చెప్తున్నా కానీ హీరో అక్కడ నుంచి తప్పించుకొని ఒక బాక్స్ లేక అనేది వెళ్తాడు. అది బాక్స్ రోబోట్ ని డెలివరీ చేసే బాక్స్ కావడంతో అందులో వెళ్ళి దాక్కుంటాడు. అలా ఇప్పుడు బాడీ గార్డ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చని హీరో లేద్దామని చూస్తే అప్పుడు అక్కడికి కొంతమంది డెలివరీ బాయ్స్ వచ్చి ఆ రోబోట్ ని తీసుకొని పోతూ ఉంటే హీరో అనేది భయపడిపోతూ ఉంటాడు, ఇప్పుడు నన్ను వీళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారని. మరోవైపు మా హీరోయిన్ రేపు నా రోబోట్ బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు కాబట్టి నేను చాలా బాగా రెడీ అవ్వాలని తన దగ్గర ఉన్న ఫేస్ క్రీమ్స్ అన్ని కూడా తీసుకొని బాగా నీట్ గా రెడీ అయిపోతూ ఉంటుంది. అప్పుడే తనకు అనేది కాలింగ్ బెల్ మోగుతుంది. అలా కాలింగ్ బెల్ మోగేసరికి నా రోబోట్ బాయ్ ఫ్రెండ్ అంత తొందరగా వచ్చేసాడని తను చాలా హ్యాపీగా రోబోట్ అనేది లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. లోపల ఉన్న హీరో ఏమో భయపడిపోతూ ఉంటాడు, ఇప్పుడు ఏం జరుగుతుందని. కానీ ఎలాగైతేనే మా గ్రాండ్ మా నుంచి అలాగే పెళ్లి నుంచి కూడా తప్పించుకొని వెళ్ళిపోయాను, కానీ ఇక్కడ కొద్ది రోజులుగా రోబోట్ లాగా పనిచేస్తే చాలని అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఎలాగైనా నా రోబోట్ నుంచి చూడాలని క్యూరియాసిటీ తోటి ఓపెన్ అనేది చేస్తుంది. అక్కడ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ హీరో అనేది ఉంటాడు. హీరో నుండి చూసేసరికి తన నుండి భయపడి నేను బుక్ చేసిన రోబో వేరే అయితే ఈ రోబో వచ్చిందేమి, ఎలాగైతేనే మీ రోబోట్ కూడా చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా అలాగే చాలా రిచ్ గా కనిపిస్తున్నాడని ఆ రోబోట్ అనేది పైకి లేపి టచ్ చేస్తూ ఉంటుంది. అలా అంత దగ్గరకు వెళ్ళేసరికి హీరోకి అనేది భయం వేస్తూ ఉంటుంది. అలా హీరో నుండి ఇది రోబోట్ లాగా లేదు, దాన్ని ఎక్కడ ఆన్ చేయాలో కూడా ఎలాంటి మిషన్ కూడా లేదని హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు హీరో అనేది మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అలా తన నంబర్ చెప్పిన వెంటనే ఇప్పుడు మీకు ఎలాంటి మూడ్ కావాలని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏం ఆలోచించకుండా నాకు రొమాన్స్ మోడ్ స్టార్ట్ చేయని చెప్తుంది. అది విని హీరో ఏమో ఇప్పుడు తనకు రొమాన్స్ అంత అవసరం అని చెప్పి బయటికి చెప్పుకోలేక సరే రొమాన్స్ మోడ్ సెలెక్టెడ్ అని చెప్తుంది. తర్వాత హీరోయిన్ నుండి అక్కడ తను బుక్ చేసిన పర్సన్ని అలాగే తన్ని చూసేసరికి ఈ స్కిన్ ఎందుకు చాలా క్లీన్ గా ఉంది, అలాగే చాలా బాగుందని హీరోయిన్ ఇది కూడా చాలా బాగుందని అనుకుంటుంది. అలా ఫొటోస్ వైపు చూసిన వెంటనే అందరి గొంతులోన ఒక టై లాంటిది ఉంది, ఈ రోబోట్ కి ఎందుకు లేదని ఒకసారి టచ్ చేసి చూద్దామని చూస్తే హీరో మెడని అనేది టచ్ చేస్తుంది. అలా ఆ మెడ కూడా కదలడంతో తను కూడా కదులుతున్నాడు, నిజంగానే రోబో అని చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని తను అనేది హక్ చేసుకుంటుంది. అప్పుడు హీరో ఏమో తను ఎందుకు నన్ను అలా హక్ చేసుకుంటుంది, నా హార్ట్ బీట్ ఎందుకు ఇంత స్పీడ్ గా కొట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ పద నాతో పాటు వచ్చేసని తన్ని పిలుచుకొని తన సీట్ దగ్గరకు అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరో ఉండి ఏం చేయాలని చెప్పేసరికి అంతకంటే ముందు నేను నీకు మాస్టర్ని అవుతానని చెప్పేసరికి నువ్వు నాకు మాస్టర్ అవ్వడం ఏంటి, నా ఐడెంటిటీ తెలిస్తే నువ్వే షాక్ అవుతావని చెప్పినా కానీ హీరో అనేది మనసులో అనుకుంటాడు. అప్పుడు నేను ఇవన్నీ బయటికి చెప్పలేను కాబట్టి సరే అని
తన మాస్టర్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ కి మసాజ్ చేయమని చెప్తే హీరో కూడా అలానే చేసేసరికి హీరోయిన్ నిద్రలోనే మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉండడంతో హీరోయిన్ అనేది అక్కడికి తీసుకుని వెళ్తుంది. అలాగే మనం ఎలాంటి గిఫ్ట్స్ తీసుకోలేదు కాబట్టి నువ్వు కూడా కొన్ని గిఫ్ట్స్ తీసుకొని రమ్మని హీరోకి పంపిస్తే హీరో ఏమో వాళ్ళ ఫ్యామిలీ అసిస్టెంట్ కి ఫోన్ చేసి తను చెప్పినవన్నీ కూడా తీసుకుని రమ్మంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో మేరీ అనే అమ్మాయిని తీసుకుని వస్తాడు. అలా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ రావడం చూసి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనే చూపిస్తుంది. తర్వాత మేరీ ఏమో చూసావా నువ్వు అసలు ఇన్ని 5 years నుంచి ఎక్కడికి వెళ్ళావా ఏమో, కానీ నేను మాత్రం చాలా మంచిగా చదువుకొని ఒక మంచి పొజిషన్ లో ఉన్నానని చెప్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా తన సర్టిఫికేట్ చూపించిన వెంటనే అందరూ కూడా షాక్ అవుతారు. కానీ మేరీ అంతతో తగ్గకుండా నేను ఆంటీకి ఎంత విలువైన నెక్లెస్ తెచ్చానని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి నా బాయ్ ఫ్రెండ్ కూడా అంతకంటే కాస్ట్ తీసుకురానికి వెళ్ళిపోయాడు, అలాగే తను లూ గ్రూప్ లోన చాలా పెద్ద పొజిషన్ లో వర్క్ చేస్తున్నాడని చెప్తూ ఉండేసరికి వాళ్ళందరూ కూడా నమ్మరు. సరే అయితే మీరు నమ్మకపోతే నాకేమంట, నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా తనుండి నేనే తన బాయ్ ఫ్రెండ్, అలాగే నేను మా ఆంటీ కోసం ఇవన్నీ గిఫ్ట్స్ తీసుకొచ్చానని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అది 5 million కాస్ట్ అని, అలాగే లగ్జరీ 5 కార్స్ వచ్చాయని అన్ని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ కజిన్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ కూడా అందరూ అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ వాళ్ళ మదర్ కి ఎందుకు వెళ్తున్నారో అర్థం కాకపోయేసరికి హీరోయిన్ నుండి అమ్మ నువ్వు టెన్షన్ పడద్దు కూర్చో అని చెప్తున్నా కానీ వాళ్ళ మదర్ కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. కానీ హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేసావు, అలాగే నువ్వు చాలా మంచిగా పనిచేసావు, రోబోట్ కంటే రియల్ గా మనిషిలాగా అనిపిస్తున్నావు అని చెప్తుంది. కానీ అప్పుడే హీరోయిన్ కి మళ్ళీ గుర్తొచ్చి అవును నేను ఇలాంటివి అసలు ఏమి కూడా చెప్పలేదు కదా, నువ్వు మనిషి లేకుంటే మనిషివా లేకుంటే రోబోట్ వా అని తనకు డౌట్ వచ్చేసరికి హీరో ఉండి నిజం తెలిసిపోయింది చెప్దాం అనుకుంటే అప్పుడే హీరో నుండి నువ్వు మనిషివైతే ఆల్రెడీ నేను అబ్బాయిని టచ్ చేసేసరికి మొత్తం బొమ్మలా తయారైపోతాను, నేను టచ్ చేస్తున్నా నాకేం కాలేదంటే నువ్వు రోబోట్వే అని చెప్పి తను అనేది చాలా దగ్గరకనే తీసుకుని వెళ్తుంది. కానీ అప్పుడు మన హీరోకి ఏమో హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటాయి. హీరోయిన్ అవేం పట్టించుకోకుండా పద మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటున్నా కానీ హీరో ఉండి నాకెందుకు ఇంత వేడిగా, అలాగే నా చెంపలు ఎందుకు ఇంత రెడ్గా అవుతున్నాయని అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చేస్తూ ఉంటే హీరోయిన్ నుండి ఫస్ట్ డోర్ ఓపెన్ చేద్దామని లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది వస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో చాలా స్పీడ్గా నా రోబోట్లోనే పవర్ అయిపోయింది, నాకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అప్పుడే మీకు సేఫ్ ఉంటుందని హీరోయిన్ ఎంత వీలైతే అంత తొందరగా లోపలికి పంపించాలని లోపలికి పంపించేసి డోర్ వేసేస్తాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా వచ్చేసి ఇక్కడేం చేస్తున్నావు, నేను పెళ్లి చేసుకోమంటే ఇల్లు పారిపోయి వచ్చేస్తామని తిడుతూ ఉంటే గ్రాండ్ మా నేను చెప్పేది వినండి ఫస్ట్ అంటున్నా కానీ వినదు. అప్పుడే హీరోయిన్ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి అక్కడున్న ఆ గ్రాండ్ మాని చూసి మీరు హీరోకి గ్రాండ్ మా అవుతారా అని చెప్తే రోబోట్స్ కూడా ఇలాంటి రిలేషన్స్ ఉంటాయని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మాకి అర్థం కాక నా మనోడు మళ్ళీ ఏదో అబద్ధాలు చెప్పాడని తను కూడా రోబోట్ లాగా యాక్టింగ్ చేయాలని తను కూడా రోబోట్ లాగా యాక్టింగ్ చేస్తుంది. అలా మొత్తం చేసేసరికి హీరోయిన్ కూడా అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తే లేదు ఇక్కడ కేవలం ఇన్స్పెక్షన్స్ మాత్రమే వచ్చాను, లూ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి పంపించారని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే రండి గ్రాండ్ మా తన్ని పిలుచుకొని వెళ్తుంది. అలా వాళ్ళ గ్రాండ్ మా కూడా పదర స్పీడ్ అని లోపలికి అనేది వెళ్ళిపోతారు. అలా లోపలికి వెళ్ళిపోయినాక వాళ్ళ గ్రాండ్ మా ఏమో నీ స్కిన్ ఎందుకు ఇంత చాలా బాగుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా చెప్తుంది అలా తన దగ్గర ఉన్న క్రీమ్స్ తోటి. తర్వాత గ్రాండ్ మా మీరుండి ఛార్జ్ అవుతారా, అలాగే రోబోట్స్కి రింక్ ఇవ్వకూడదు కాబట్టి నేను నీకు ఛార్జింగ్ పెట్టడానికి వీలు చేస్తానని చెప్తే లేదు నాకు అదేం అవసరం లేదు నేను ఫుల్ ఛార్జింగ్లోనే ఉన్నానని చెప్పి వెంటనే హీరోయిన్ అనేది లోపలికి పంపించేస్తారు. తర్వాత వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఎంత వీలైతే అంత తొందరగా హీరోయిన్ పెళ్లి చేసుకో 1 year లోపు నీ చేత నాకు మనోడు కావాలని చెప్పేసరికి హీరో ఉండి అది కుదరదు గ్రాండ్ మా, తను నన్ను లవ్ చేస్తుందో లేదో నేను తెలుసుకోవాలి కదా అని చెప్పేసరికి అయితే నేను చేస్తానుండి మీ మ్యారేజ్ అని చెప్పి వెంటనే హీరోయిన్ రావడం చూసి గ్రాండ్ మా అనేది త్వరగా ఎంత వీలైతే అంత తొందరగా పెళ్లి చేసుకుందాం పదా అని చెప్పేసరికి గ్రాండ్ మా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను మీకోసం ప్రోడక్ట్స్ తీసుకురావడానికి మాత్రమే వెళ్ళిపోయానని చెప్పేసరికి మళ్ళీ గ్రాండ్ మా ఉండి మళ్ళీ రోబోట్ లేక అనేది వచ్చేస్తుంది. అలా తను అంటుంది మళ్ళీ కొత్త ఫంక్షన్ యాడ్ చేశారు, వాళ్ళు ఎవరైతే తన రోబోట్ ని పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి 100 million మనీ ఇస్తారని చెప్పేసరికి హీరోయిన్ అంటే సరే అయితే తొందరగా పెళ్లి చేసుకుందామని అక్కడికి అనేది వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ డ్రెస్ చూసిన వెంటనే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి చాలా బాగున్నావు నువ్వు అని చెప్పి తనకు అనేది ఫొటోస్ తీస్తుంది. అలా తీసిన వెంటనే హీరోయిన్ నుండి సరే గ్రాండ్ మా అయితే మనం ఈ కాంపిటీషన్ లో విన్ అవుతాం కదా అని చెప్తే అవును ఖచ్చితంగా విన్ అవుతామని చెప్పి అలాగే నా మనోడే నువ్వే జాగ్రత్తగా చూసుకోతాను నిన్నేమైనా అన్నా కానీ నాకు చెప్పమ్మా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా వాళ్ళ గ్రాండ్ మా ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ నుండి నాకు ఈ డ్రెస్ అంత కంఫర్టబుల్ గా లేదు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే ఎంత వీలైతే అంత తొందరగా వచ్చేసాయి, అలాగే ఇంత
ఇంతసేపు మా గ్రాండ్ మా మాట్లాడిన మాటలు పట్టించుకోద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ నుంచి అనేది వెళ్తుంది. అలా అక్కడే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా పనిచేయడంతో హీరోయిన్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనేది హక్ చేసుకుంటుంది. అలా తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి హీరోయిన్ మెల్లో ఉన్న నెక్లెస్ చూసి ఇంకా నీ దగ్గర అలానే ఉందని చెప్తే, అవును నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నేను ఎలా పోగొట్టుకుంటాను, ఇది తీసుకుని ఈ నెక్లెస్ కాబట్టి నువ్వే తీసుకొని హీరోయిన్ ఉండి ఆ నెక్లెస్ అనేది ఇస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ గ్రాండ్ మా అనేది తప్పుగా అర్థం చేసుకుంటుంది. అలా నెక్లెస్ ని చూసిన వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు నా మనవరాల్ని బుల్లి చేస్తున్నారని చెప్పి వెంటనే తన మనవడికి అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి ఇక్కడ హీరోయిన్ ని బుల్లి చేస్తుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఎంత స్పీడ్ అయితే అంత తొందరగా ఇక్కడ అలాగే ఈ స్టోర్ మొత్తాన్ని కూడా నువ్వు కొనేసాయని చెప్పేసరికి హీరో కూడా హీరోయిన్ ని బుల్లి చేస్తున్నారు అని వెంటనే ఆ స్టోర్ అనేది కొనేస్తాడు. అలా ఎంత ధైర్యం ఉంటే హీరోయిన్ ని బుల్లి చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా లెసన్ చెప్పాలని వాళ్ళ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్తే అక్కడ హీరోయిన్ కి ఏం జరుగుతుందో కూడా అర్థం కాక ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే, నిన్ను ఎవరు బుల్లి చేశారో చెప్పు, వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని హీరో అంటూ ఉండేసరికి అప్పుడక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది. అలా తను అంటుంది, నీకు ఇంత రిచ్ హస్బెండ్ ఉన్నారని నాకు తెలియదు, అసలు నాకు చెప్తే ఏమైపోయేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా తను రిచ్ హస్బెండ్ కాదు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. అప్పుడే అక్కడ నెక్లెస్ అనేది కింద పడిపోతుంది. ఈ నెక్లెస్ ఏంటి ఇక్కడ అని చెప్తే అప్పుడు హీరోయిన్ నుండి తను మేమిద్దరం కాలేజీలో చదువుకునేటప్పుడు తను నాకు ఇచ్చింది, అందుకే ఇప్పుడు తనది కాబట్టి తనకి ఇచ్చేసానని చెప్పేసరికి వాళ్ళిద్దరికి కూడా షాక్ అవుతారు. అంటే తను నిన్ను బుల్లి చేయలేదని అంటే, అవును నేను అసలు బుల్లి చేయలేదు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తారు. అవునా అని చెప్పేసరికి మేము అపార్థం చేసుకున్నామని హీరో అంటూ ఉంటే, ఏం అపార్థం చేసుకున్నారో, ఏం జరిగింది చెప్పండి అని హీరోయిన్ అనేది అడుగుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఏం చెప్పాలో అర్థం కాక తనకి ప్రమోషన్ అని అంటాడు. మరోవైపు హీరోయిన్ ఫస్ట్ లో బుక్ చేసుకున్న రోబో అనేది కింద ఉంటుంది. అలా తనకి ఇన్ని రోజులు యాక్టివేషన్ కాకుండా తోటి తన అనేది సెల్ఫ్ యాక్టివేషన్ అనేది చేసుకుంటుంది. అలా మనమే మన మాస్టర్ ని వెతుక్కుందామని తన ఫంక్షన్స్ ద్వారా తన అనేది స్ట్రైట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వస్తూ ఉంటుంది. అలా మొత్తం కూడా లొకేషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలని తన అనేది నడుచుకుంటూ ఆ రోబోట్ అనేది హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరకు అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి హీరోయిన్ ఏమో డోర్ ఓపెన్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేసి నాకు ఆల్రెడీ నా రోబోట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ రోబోట్ ఎందుకు వచ్చిందని చెప్తే హీరో డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇన్ని రోజులు కూడా రాకుండా ఇప్పుడు వచ్చేసింది అంటే నేను మొత్తం కూడా ఎక్స్పోజ్ అయిపోయానని హీరో అనేది భయపడిపోతూ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి తన నుండి సారీ చెప్పాలనుకుంటారు. కానీ హీరోయిన్ నుండి మీ కంపెనీ వాళ్ళు ఏదో ప్రాబ్లమ్ ఇక్కడికి పంపించినట్టున్నారు, తను మళ్ళీ అక్కడికి పంపించేయని చెప్పేసరికి హీరో కూడా చాలా బలవంతంగా ఆ రోబోట్ అనేది లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ రోబోట్ ఏమో నాకు సెల్ఫ్ డిఫెన్స్ కూడా వచ్చని చెప్పేసరికి, అయితే నాతోటి నువ్వు పోటీ పడాలనుకుంటున్నావని తనకు మెల్ల ఉండేది అనేది లాగేసుకుంటాడు. అలా లాగేసుకొని అక్కడ పాడేసి ఆ రోబోట్ అనేది కింద పడేస్తాడు. అలా కింద పడుకోబెట్టి హీరోయిన్ అనేది తీసుకొని అలాగే తనకు అనేది ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ తీసుకొని వస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా దగ్గరగా వచ్చి హీరోకి అనేది కిస్ చేయాలని అనుకుంటుంది. అప్పుడే అనుకోకుండా వాటర్ అనేది హీరో పైన స్లిప్ చేస్తుంది. అలా వెంటనే భయపడి నువ్వు రోబోట్ కదా ఇప్పుడు నీకేమైనా అవుతుందేమో అని చెప్పేసరికి హీరో కూడా అవును నాకు అవుతుంది, కానీ ఒక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో నీకేమవుతుందో తర్వాత నా ప్రాబ్లం కాదు, నా రెస్పాన్సిబిలిటీ తీసుకోకూడదు అని చెప్పి హీరో నాకు చాలా వేడిగా ఉంది, అలాగే ఇప్పుడుండే సిచ్యువేషన్ లో నేను ఏం చేస్తానో తెలియదు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అయితే నీ ప్రాబ్లం నువ్వు పడు, నాకు నిద్ర వస్తుందని చెప్పి చాలా స్పీడ్ గా అక్కడికి అనేది పరిగెడుతుంది. అలా హీరోయిన్ కూడా ఎందుకు ఫస్ట్ టైం నాకు ఇలా అవుతుందని అనుకుంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ తన సొంతంగా ఒక స్టూడియో ఓపెన్ చేయడంతో అక్కడికి హీరోయిన్ అనేది తీసుకొని వస్తుంది. అక్కడ హీరో కూడా రావడంతో అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా చూసావా తను ఇప్పుడు సక్సెస్ కెరియర్ సాధించింది, అలాగే రిచ్ హస్బెండ్ ని కూడా పొందిందని అందరూ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే మేరీకి అనేది కోపం వస్తూ ఉంటుంది. అలా వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా తన బాయ్ ఫ్రెండ్ ని నేను తీసుకోవాలని తను అనేది అనుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడే మాటలు హీరోయిన్ కి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి. అలా వెంటనే హీరోయిన్ తన దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడికి మేరీ వచ్చేసి నేను నీకు 5 కార్డ్స్ ఇస్తాను, అందులో చాలా మనీ ఉంది, ఎంత తొందర అయితే అంత తొందరగా నీ బాయ్ ఫ్రెండ్ నాకు ఇచ్చేయని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే నా బాయ్ ఫ్రెండ్ నీకే అని చెప్పేసరికి మేరీ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అలా ఇంకొకసారి నీ బాయ్ ఫ్రెండ్ జోల్ వైపు కూడా చూడకూడదు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో రావడంతో తన దగ్గరికి వెళ్ళి హీరోయిన్ తోటి పాటు నిన్ను కొనేసాను ఇప్పుడు నా దగ్గరకు రావాలని చెప్తున్నా, కానీ హీరో వినకుండా నాకు హీరోయిన్ అంటేనే ఇష్టం, నువ్వు ఎంత మనీ ఇచ్చినా కానీ నేను నీ దగ్గరికి రాలేను, తనతో పాటే ఉంటానని చెప్తారు. అప్పుడే అక్కడికి హోస్ట్ వచ్చేసి
హీరోయిన్ అనేది ఇన్వైట్ చేస్తాడు. అలాగే తన డిజైన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని హీరోయిన్ ఇన్వైట్ చేసేసరికి హీరో కూడా తనకు ఆల్ ది బెస్ట్ చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ అనేది తీసేసుకుంటాడు. అలా హీరోయిన్ స్టేజ్ పైకి వెళ్ళేసరికి తను ఇన్ని రోజులు వేసినటువన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్ లో పెడితే అది అనేది వర్క్ చేయదు. అలా వర్క్ చేయకపోయేసరికి హీరోయిన్ వాళ్ళ ఏమో తనది చాలా క్రూయల్ గా నవ్వుతూ ఉంటుంది. అంటే దీని అంతటికి కారణం కూడా నువ్వేనని చెప్పేసరికి తనేం పట్టించుకోకుండా స్టేజ్ పై దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా నువ్వు చేయలేవు, నేను చేస్తాను జరగని చెప్పి అనేది తన డిజైన్స్ చూపిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. అలా హీరో నుండి నువ్వు చేసిన డిజైన్స్ అన్ని కూడా నావే అని చెప్తే ప్రూఫ్స్ లేవని మేరీ అనేది అంటుంది. అప్పుడే హీరో తను మొత్తం కూడా వర్క్ కంప్లీట్ చేసి హీరోయిన్ అన్ని డిజైన్స్ కూడా ప్రూవ్ చేస్తాడు. అప్పుడే హోస్ట్ కూడా ఒక ఫోన్ రావడం తోటి దీనికి అంతటికి కూడా హీరోయినే, అలాగే స్టూడియో ఓనర్ కూడా హీరోయిన్ అని చెప్పేసరికి మేరీ అనేది చాలా కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా నువ్వు ఎప్పుడు కూడా నా సరిగ్గా కాలేవు, చిన్నప్పటి నుంచి నేను నీకంటే హై పొజిషన్ లోనే ఉన్నానని మేరీ అనేది కోపడుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి హీరోయిన్ బయటకు వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా తను అంటుంది, నా బాయ్ ఫ్రెండ్ గా నువ్వు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పేసరికి హీరో కూడా ఇదే కరెక్ట్ టైం ఐడెంటిటీ చెప్దామని అనుకుంటూ ఉంటే అప్పుడే మేరీ అనేది తన్ని స్విమ్మింగ్ పూల్ లేకనే తోసేస్తుంది. అలా హీరోయిన్ మొత్తానికి కిందకి వెళ్ళి పడిపోయేసరికి హీరో ఉండి కిందికి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి తను స్విమ్మింగ్ పూల్ లో నుంచి హీరోయిన్ అనేది బయటికి అనేది తీసుకొని వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చే కంటే ముందే హీరోయిన్ అనేది తను స్విమ్మింగ్ పూల్ లోనే కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేసి హీరోయిన్ బయటికి తీసుకొని వస్తూ ఉంటే అలాగే హీరోయిన్ కేమో అంతకు ముందు నుంచి హీరో తోటి గడిపిన మెమరీస్ అన్ని గుర్తొస్తుంటాయి. అలా వెంటనే మేరీ కూడా హీరోయిన్ అలాగే హీరోయిన్ బయటకు వచ్చేసి ఇప్పుడు నీ రోబోట్ ఎలాగో చెడిపోయింది కాబట్టి దేనికి కూడా పని రాదని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా వచ్చేసి తన నిజం మొత్తం కూడా చెప్తుంది. తను లూక్ ఆపరేషన్ కి సీఈఓ, అలాగే తను ఎంత పొజిషన్ లో ఉన్నాడు, అలాగే లూ కంపెనీకి తను, అలాగే హీరోకి వైఫ్, అలాంటి తన్ని బుల్లి చేయాలని చూస్తున్నావు అని చెప్పేసరికి హీరో నుండి అవన్నీ మాటలు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఉండి నేను నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ చెప్పే అవకాశం రాలేదు, నేను కూడా నీలానే మ్యారేజ్ కోసం తప్పించుకొని ఇలా వచ్చి నీ దగ్గరకు వచ్చాను, కానీ నిన్ను చూసిన వెంటనే లవ్ లో పడిపోయానని హీరోయిన్ కనే చెప్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ అని నమ్మకుండా ఏడవడం తోటి హీరో నేను చెప్పేది నిజం, నేను ఎప్పటికీ నేను లవ్ చేస్తూనే ఉంటాను, నీకు అంత నమ్మకం కలగకపోతే చూడని చెప్పి హీరోయిన్ చేతిని తీసుకుని తన గుండె పైన అనేది పెట్టుకుంటాడు. చూసావు కదా నా హార్ట్ బీట్ ఎంత స్పీడ్ గా కొట్టుకుంటుందో నీకోసం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే అయితే ఇప్పుడు నేను అన్నిటిని కూడా వదిలిపెట్టేసి మనము ఫ్రెష్ గా ఇంట్రడ్యూస్ చేసుకుందామని వాళ్ళిద్దరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అలా హీరో కూడా చాలా హ్యాపీగా తన్ని తాను చెప్పుకొని హీరోయిన్ అనేది హక్ చేసుకుంటాడు. అలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.